మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతోని వాళ్ళ కష్టాలు తప్పినాయి. మహిళల అభివృద్ధిలో ఆర్టీసీ బస్సు కంటే స్పీడ్గా పోతున్నారని ఇటు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, అటు ఆంధ్రాలో కూటమి సర్కారు చెప్తున్నది. ఉచిత పథకాలు ప్రజలకు మస్తు ఆసరైతున్నాయని సర్కారులు ఒక్కతీరుగా చెప్తుంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు అట్లా కాదని అంటున్నాడు. మరి గట్లెట్లను సార్నే అడుగుదాం పాన్రి. సారు చెప్పేది కూడా వాజిబే. అమ్మలక్కలు ఏమన్నా అడిగిర్రా బస్సు ప్రయాణం ఉచితం కావాలని? అయినా ఆంధ్రాల మీ వాళ్ళే ఏలువాడిలో ఉన్నారు కదా, మీరు గిట్లా మాట్లాడితే ఊకుంటారా? బగ్గున బగబగమని నిప్పులు జరగరా సారు? అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా ఫ్రీగా వస్తుంది, అదేం పోయింది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం చూసుకోవడం జరుగుతుంది. అవునాడు కానీ భయంకరమైన సంఖ్య. అందుకని ప్రభుత్వాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి ఏం కదా. సారు అన్ని జగమెరిగిన సత్యాలే చెప్తున్నాడు. పేదోళ్లకు ఉచిత విద్య వైద్యం అంటే మన తాను అయ్యే పనులు కావు సారు. సర్కార్లున్నోళ్లే వాటిని నడుపుతారాయే. అవన్నీ ఉద్దరగా ఇస్తే పెద్ద పెద్దోళ్ళు ఏం కావాలి, ఏం కథ? అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నో, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేసుకొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఆంధ్ర సర్కారు మాట అయినుంటే మంచిగుండు. ఆమ్దానిలో వెనుకబడ్డ ఆంధ్ర గల్లా పెట్టే నిండేది. ఉచితాలు అనుచితాలనే ముచ్చట సర్కార్లు ఎప్పుడు పసిగడతాయో చూడాలే గాని ఆఖరణ మీరు శాస్త్రం చెప్పకుంటే ఎట్లా సారు? జర అందుకోండి మరి. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నడపకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చి కావాలంటారు. ఉచితంగా వస్తుంది వాళ్ళ గురించి. ఆ నడుమ అధినేత అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరో జగపతి బాబు ముఖ్యమంత్రి. సర్కార్ దవాఖానలలో సవలతులు ఎట్లున్నాయో తెలుసుకునేందుకు ఏషం మారుతాడు. ముత్క బట్టలు, పాత చెప్పులు ఎవ్వరు గుర్తుపట్టకుండా గెటప్ మార్చి దవాఖానకు పోతాడు. పేషెంట్లను ఎంత హీనంగా చూస్తున్నారు అక్కడ పని చేసేటోళ్ళు, కొలువు ఎట్లేలుగా పెడుతున్నారు అనేది కళ్ళారా చూస్తాడు. అటెంక అందరికి క్లాస్ విక్తాడు. గీడ కూడా అసొంటే పని ముంగటేసుకున్నాడు ఒక పెద్ద సారు. చూడుండ్రి ఆయన గెటప్ ఎట్లున్నదో. మాసిన బట్టలు, మూతికి మాస్కు, చేతుల కట్టెబట్టుకొని చిన్నగా దగ్గుతున్న ఈ పెద్ద మనిషి ఇదే దావకాన్ల పెద్ద సారంటే ఎవ్వరు నమ్మనే నమ్మరు. అట్లు ఒదిగిపోయిను మరి పేషెంట్ గెటప్లా. గుంటూరు జీజీహెచ్ గదేనుల్లా సర్కారు పెద్ద దావకాన. దాంట్లో సూపరింటెండెంట్ గా కొలువు చేసే డాక్టర్ రమణ సారే ఈ పెద్ద మనుషుల్లా. సర్కార్ దావకానంటే ఎట్లుంటది? నిర్లక్ష్యపు రోగానికి పుట్టిన పెద్ద కొడుకు లెక్కనే ఉంటది. అన్ని దావకాన్ల లెక్కనే దీనికి కూడా నిర్లక్ష్యపు వైరస్ పట్టుకున్నది. అయితే సార్ దినాం చెక్కింగ్లకు పోతే ఆయనను చూసి యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు ఇరగదీస్తున్నారట అక్కడ పని చేసేటోళ్ళు. అక్కడ పని చేసినంత మంచిగా దునియా మీద ప్రైవేటు దవాఖాన్లో కూడా చెయ్యరన్నట్టే నమ్మిస్తున్నారట. ఎట్లా మార్చాలే అని బగ్గా ఆలోచన చేసి ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏషం మార్చిండు, దవాఖానకు ఎంట్రీ ఇచ్చిండు. పాపం మొదటికే మోక్షం లేకుండా అయ్యింది. రిసెప్షన్ లో కూసున్నోళ్ళు ఏం తిప్పలొచ్చింది తాతకని అడగనే అడగలేదట. కుస్స దగ్గుకుంటేనే తప్పిపోయి వచ్చినామనుకుంటా అన్ని వాటిలోకి తిరిగిండు. ఇంట్లో కొందరు ఈడగాదు ఆడ చూత్తరు తాతకు, ఆడికి పోతే ఈడగాదు ఆన్నే చూత్తరని కొందరు పనిమంతులు తిప్పిచ్చిరట సారును. లోపటికి కుక్కలొచ్చింది చూసి షాక్ అయిండు. ఏడవడతాడా చెత్త చూసి షేక్ అయిండు. చెక్కింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కనబడయని పర్షాన్ అయిండు. దగ్గర గంట సేపు తిరిగిండు. ఇక వచ్చిన తొవ్వలనే నుంచి వెనుకకు మర్రిండు. అధినేత సినిమా వచ్చిన కొత్తలా ఒక్క ఆఫీసర్ అన్నా లీడర్ అన్నా గిట్లుంటే మంచిగుండని మస్తు అనుకున్నారు చాలా మంది.
ఆఖరికి ఇప్పుడైతే ఆ కళ తీరింది గాని గిట్లా అన్ని డిపార్ట్మెంట్లను పెద్ద ఆఫీసర్లు లీడర్లు అరుచుకుంటే దునియాల తోపు దేశాలను ఎంబటే వెనుకకు కొడతదని అనుకోవట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. జీజీహెచ్ ల పని చేసేటోళ్ళు జరంత పైలం మరి చెకింగ్లకు వచ్చినప్పుడే కొలువు ఎత్తామని అనుకునేటోళ్ళైతే కొలువుకు సెలవు పెట్టుకోండ్రి. సార్ ఎప్పుడొచ్చేది తెలియదు మళ్ళా ఆయంత అసలుకే ఎసరత్తది చూసుకోండ్రి మళ్ళా. బగ్గదాగి బండ్లు నడిపేటోళ్లను ట్రాఫిక్ రూల్స్ తప్పినోళ్లను పట్టుకొని కేసు రాసుడే కాదు వాళ్ళకి ఇచ్చెంతరాల శిక్షలు వేస్తుంటారు మన కాడ. ట్రాఫిక్ సిగ్నల్ల కాడ ట్రాఫిక్ కంట్రోల్ చేయించుడు, కోట్ల కాడ, స్టేషన్ల కాడ, సర్కార్ ఆఫీసుల కాడ, బడుల కాడ చెత్త చెదారం గిట్లుంటే ఏర్పిస్తారు శిక్ష కింద. చిన్న పనులే కానీ మస్తు నాదానై మారుతారని గిట్ల చేస్తుంటారు. ఇప్పుడు గీళ్లను కూడా గా పనులకు పెట్టిండ్రు. మరి ఎవలాలు ఏం కథ ఆర్చుకుందాం పాన్రి. మెల్లగా చెప్పే అన్న ఇంత హార్ష్ గా చెప్తే ఎట్లనే పోలీస్ అన్నలు చుట్టున్నారు కాబట్టి ఇది అవేర్నెస్ అనుకుంటారు గాని ఎవ్వరు లేనప్పుడు ఇంత గట్టిగా చెప్తే కోపపడుతున్నవని మిస్ఫైర్ అవుతారు చూసుకోమల్లా. ఇగో ఈడ ఇంత పద్ధతిగా పద్ధతులు నేర్పుతున్నోళ్ళు ఎవలంటే పట్నం దిక్కు పోలీస్ స్టేషన్లల్లా రౌడీ షీటు హిస్టరీ షీట్ ఉన్నోళ్ళు ఊకూకే కొట్లాటలు ఉత్తుత్తగానే పరిశాన్ చేసినోళ్ల మీద రౌడీ షీట్లు తెరిచి కంట్రోల్లో పెడుతున్నారు పోలీసోళ్ళు. ఇక దాంట్లో జైళ్లు తిరిగి వచ్చినాక కొందరు మంచిగా మారినోళ్ళు కూడా ఉంటారు కదా అసొంటోళ్ళంతా మల్లాటి దిక్కు పోకుండా నేరాలకు ఘోరాలకు దూరంగుండే తీరు కొత్త కార్యానికి పట్నం పోలీసులు రిబ్బన్ గుంజిండ్రన్నట్టు. ఇక కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలున్న 20 మంది రౌడీ అన్నలను పట్టుకొనొచ్చి సమాజ సేవల దింపిండ్రు అక్కడి పోలీసోళ్ళు. ఈసీఐఎల్ దిక్కు చౌరాస్తాల కాడ నిలబెట్టి హెల్మెట్లు లేకుండా బండ్ల మీద తిరిగేటోళ్లకు, సీటు బెల్ట్ పెట్టుకోకుండా కాళ్లు నడిపేటోళ్లకు ఈ అన్నలు సుద్దులు చెప్తున్నారు. సిగ్నల్ల కాడ నిలబడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. మరిడా డ్యూటీ చేసుడు ఎట్లా అనిపిస్తున్నదే సుందరన్న నీకు? పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్లో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషంగా. ఏం నాదాన్ లేదట, సంతోషంగా ఉందట, అన్ని దందాలు బంద్ చేసిండట, నిమ్మలంగా బతుకుతున్నాడట. ఈయన్నే కాదుల్లో పట్నమంతా గిట్లనే సమాజ సేవలో మునిగిదేలుతున్నారు. ఏ మాట కామాటనే గాని మంచిగుంది కదా నుల్లా పోలీస్ పెద్ద సార్ల ఉపాయం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి రోజుకో అంగడి ముంగటేసుకుని ఈ ముసలి మూతవారి ఇవాళ ఏమి గురం ముంగటేసుకుంటూ ఆడుకుందాం పాన్రి. ఓ తాత ఏం చెప్తున్నావే? అరే శంకరి ఊళ్ళో నా గురించి అనుకుంటారా మంది అందరు? నీ గురించి అనుకుంటే ఉన్నదే ఊళ్ళో నీ గురించి మస్తు మంచోడు అనుకుంటాను. రాముల తాత అంటే సూపర్ మంచి అంటాను. అరే నీకు ఎట్లా ఊపడతాను రా అలక తక్కువ పావుషేరు మందుకు ఆశపడి పోసేదందుకు నేను మంచోడు ఊరందరూ మెచ్చుకుంటానని అంటాను. అరా మాశ్రం ఒకప్పుడు మీరు మంచి అద్దున్న పోతా. అరే ఊళ్ళో ఎవడన్నా నన్ను మంచోడు అనేటోడు ఉన్నారా? నా అంత బచ్చబాజుగాడు ఊళ్ళో ఎవడన్నా ఉన్నాడా? ఊరంతా నాట నన్ను మెచ్చుకుంటానట. వీడు బొత్త నింపుకున్నందుకు వీళ్ళు ముచ్చట్టు దూరం అయితే చెప్తాడు. నేను ఇప్పటికే ఏమన్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఊరోళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? ఆ అన్న చెప్పేదేమున్నదే ముసలోడా, నన్ను అడగరాదు నేను చెప్తా. అబ్బా కొడుకు మొక్కి చీపిరి మొక్కం వచ్చింది కాదురా శంకరి. ఎప్పుడు చూడు తిప్పకాయ కదా వదిలినట్టు లొడలొడలొడలొడ అని బకెత్త రాళ్ళేసి ఊపినట్టు వదులుతా ఉంటది రా ఇది. అసలు దీనికి తడికా నొప్పి ఎట్లా లేవదో ఏమో రా లచ్చలు నాకు అసలే అర్థం కాదు. అరే వదులుడు అంటే నాకు ఒకటి యాదికి వచ్చిందిరా శంకరి. దీన్ని మన వాడకట్టుకు ఆర్డు నెంబర్ గా పెట్టేది ఉంటే గెలుతుంది అంటావా? అంతేనా? అగ్గో గామెకి ఎవరు ఓటు ఎత్తారా అని నువ్వు ఎవరి పక్క కచ్చి కూర్చుంటావు? అలకదా కింద కూర్చో, కింద కూర్చో. నీ బతికేంది నువ్వేదిరా ఎవరి పక్క కచ్చి కూర్చుంటావు? సర్పంచ్ రాముడు ఇక్కడ. వీడు నేను సమానం అవుతావారా? మీరు వచ్చి ఊసిపోయిన వాళ్ళు మీరు నా పక్క కచ్చి కూర్చుంటారా? అలకదా కూడా ఇంకా ఓట్లే నడవలేదు, నువ్వు గెలవనే లేదు, అప్పుడే సర్పంచ్ అయిపోయినావా ముసలోడా? అరే ఓ తాల్తూ పిర్దానా, రేపు పొద్దుటి వరకు సర్పంచ్ గా నామినేషన్ ఎత్తా, సర్పంచ్ గా గెలుతా. నువ్వు ఇక రేపటి సంది రాముల తాత అని పిలిచినావు అనుకో మర్యాద దక్కది. సర్పంచ్ రాములు గారు అనుకో చేతులు కట్టుకొని మర్యాద ఎంబడి పిలవాలి. లేకుంటే అమ్మ మరి చెవులు విండి చేతులు పెడతా. సర్పంచ్ నీకెవడు? అబ్బా నిజం చెప్పినవే అన్న. పొద్దుగాల లేస్తే 10 మందిని ఎంబటేసుకొని పుట్టుగా తాగుడు, వానితోని వీనితోని పంచాదులు పెట్టుకునుడు, ఇంటికి వచ్చినాక పెండ్లాంతోని తనులు తినుడు, ఊరి నిండా అప్పులు. గిదేనే మన చరిత్ర. నీకెవరు ఓటెత్తారే ముసలోడా? నీ సంగతి అటెంకగానే ఆగమ్మ నువ్వు ఆగు. అరే
రోజు నేను పోసిన మందు దాక్కుంటా నా ఎంబడి తిరుక్కుంటా నీకెవడు ఓటేస్తాడు నువ్వెంత సర్పంచ్గా గెలుస్తావు అని అంటావారా వాళ్ళు కదా కూడా అరే లోకం మీద సర్పంచ్లుగా పోటీ చేసేటోళ్ళు అందరూ శుద్ధ పూసలు అరే వాళ్ళందరూ సొక్కం మనుషులా వాళ్ళకు ఎవడు ఓటేస్తలేరు వాళ్ళు సర్పంచ్గా గెలుతలేరు అరా నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతావరా దాని ముంగట. అవును, నువ్వన్నది కూడా నిజమే ముసలోడా. నేర చరిత్ర ఉన్నోళ్లే కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలవగలేనిది, నువ్వు సర్పంచ్గా గెలిస్తే విచిత్రం ఏమున్నది కానీ. అరే లచ్చులు, ఊళ్ళో జనాలంతా నాకే తప్పకుండా ఓటు వేయాల్సిందేరా, వేసి తీరాల్సిందే, ఏరే ఛాన్స్ లేదు. నీకు ఓటు వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు వీడు. ఇప్పుడు నాకు ఇంట్లో నేను తీస్తాడు తాగుతా కానీ ఇంట్లో నాకు ఏం ఆస్తులు లేకుండా ఊరు రెండనైతే అప్పులు చేసి పెట్టినరా. ఇప్పుడు నేనేమని చెప్తా, నన్ను సర్పంచ్గా గెలిపిస్తేనే మీరు ఇచ్చిన అప్పులన్నీ తీరుపుతా అని చెప్తా. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఊళ్ళో మస్తు పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళే ఎదురు డబ్బులు పెట్టైనా కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తారా, ఏరే ఛాన్స్ లేదు. అది లెక్క. అప్పుడు నువ్వు గెలిచినాక అప్పులు తీర్చకుంటే ముక్కులిరు కదంతా రద్దు చూసుకో. నేను సర్పంచ్ రాములను, నాకు ఆ కాంట్రాక్ట్ పైసలు రావాలి, నేను ఆ తవ్వ పోసిన పైసలు రావాలి అని అట్లనో ఇట్లనో అని ఆ పైసలు వస్తానే ఈ బిల్లులు వస్తానే అని చెప్పి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి 5 ఏళ్ళు దాటేస్తా. 5 ఏళ్ళు అయిపోయినాక ఏ బిల్లులు వస్తలేవు అని చేతులు ఎత్తేస్తా. మంగళం ఎవరేం చేస్తారా నన్ను ఎయిరా. అబ్బో, నీ దగ్గర బగ్గనే శేఖలు ఉన్నాయే ముసలోడా. నిన్ను సర్పంచ్గా కాదు కదా వార్డు మెంబర్గా కూడా గెలవనియద్దు. తాత, నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావు అది చెప్పు. అరే సర్పంచ్ ఓట్లకు పార్టీలతో సంబంధం లేదురా. ఇప్పుడు పార్టీల గుర్తుల మీద నడిచే ఓట్లు కాదు ఇవి. ఊళ్ళల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు, సర్పంచ్ గా నిలబడవచ్చు. మరి అట్లా అని చెప్పి మీరిద్దరు నా మీద సర్పంచ్ గా పోటీ చేశారు. బాడుకవులారా, ఎవరు పోటీ చేయద్దు. మరి నువ్వు పోసిన మందాకుండా నీ మీద పోటీ చేస్తామనే తప్పు. ఓకే ఓకే. అరే అరే లచ్చులు, మన కులపు ఓట్లన్నీ ఎవరికి పడతాయి అంటావురా? ఒక పని చేయి, మన కులపోళ్ళందరినీ మాపటాలకు డబ్బరాజు గారి దుకాణాలకు రమ్మని చెప్పు. ఒక 3 పుల్ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ ముంగడ పెట్టు. ఏపీ అటెక్క నేను వచ్చి మాట్లాడతా. ఎవడని వినకపోయిండు అనుకో, కొడుకులను మక్కులు కదా అందాం. అట్లనే కడమ ఊళ్ళో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల సంఘ పొలందరినీ మీటింగ్ పెట్టి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడండి. ఏ లెక్కున్నా నేను చూసుకుంటా. మొత్తం ఇక మీ ఇద్దరిదే నా బాధ్యత అంతా. సర్పంచ్గా గెలిపియాలి. అజంక మొత్తం మనదే కాదురా ఊరు. ఆడిందే ఆట పాడిందే పాటరా శంకరి. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్టనే ఉన్నది ముసలోడా. నువ్వు మంచోనివే అయితే మళ్ళా ఓటుకు నోటిచ్చి కొనుడెందుకు చెప్పు. నేను లంగను, దొంగను, బచ్చబాజ్ గాని, బద్మాష్ గాని, బోకర్ గాని, బేవర్స్ గాని కాబట్టే ఓటుకు నోటిచ్చి కొనుక్కుంటానా. లోకం మీద సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు అందరూ శుద్ధ పూసలే అయితే వాళ్ళు కూడా ఓటుకు నోటు ఇవ్వకుండా ఓట్లు వేయించుకొని సర్పంచ్గా గెలిచి వాళ్ళని తీసుకొచ్చి నా ముంగట నిలబెట్టి వీళ్ళు శబాస్ అని మెచ్చుకో. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చెప్పిన మాటలు నేను వింటా. అంతేగా నువ్వు నా తెరువుకు రాకు. నీ వార్తలు ఎవరు నువ్వు చదువుకో. నువ్వు ఇక్కడికి వచ్చి మరి ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో మూతి పనులు రాలి. పోరగా నువ్వు కెవర బంద్ చేయి, పోరగా నువ్వు కెవర బంద్ చేయి రాజ్యం. అవునుల్లా, ఇయ్యాల రేపు పైసలు తీసుకోకుండా ఓటేసేటోళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతున్నది. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే పైసలు తీసుకొని మరీ ఓటేయలేదట. అయినా పైసలు వంచుతున్న లీడర్లను కాదు, ఓటుకు నోటు తీసుకునే జనాలని అనాలి. ఇసొంటి అమ్ముడు పోయే ఓటర్లు ఉన్నంతకాలం లీడర్లు ఓటర్లను అంగడి సరుకు లెక్కనే చూస్తారు. కాబట్టి ఓటర్లు ఇప్పటికైనా నోటు తీసుకోకుండా ఓటేయండ్రి, ప్రజా సమస్యల మీద ప్రశ్నించుండ్రి. ఇక బ్రేకులన్నీ అయిపోయినాయి ఇల్లా. ఇక మిగిలిపోయిన వార్తలన్నీ చూడుండ్రి. నిన్న చూసినాం కదా, బడి పిల్లలు లీడర్ రై మాక్ అసెంబ్లీలో ఎట్లా అదరగొట్టిండ్రన్న ముచ్చట. సీఎం చంద్రాల్ సారే షెబ్బాష్ అన్నాడు పిల్లల టాలెంట్ను చూసి. అయితో దిక్కు బడి పిల్లలకు ఏపీ సర్కారోళ్ళు అంతటి అవకాశాలు కల్పిస్తుంటే అదే ఆంధ్రాలో ఈ బడి పొల్లగాన్లకు ఎసొంటి అవకాశాలు కల్పిస్తారో చూడుండ్రి బడి సార్లు. పచ్చదనం పరిశుభ్రత అనే పథకం పెట్టి మన చుట్టూ పరిసరాలన్నీ చెత్తాగిత్త లేకుండా పచ్చ ఉంచుకోవాలని ఒక అప్పుడు చంద్రాల సారు బడి పిల్లలను కూడా అందులో భాగం చేసిండు. ఆగో గా పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నామని గిట్లా ఫీల్ అవుతాన్రో మన్నో గాని ఇగో కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పోతుగల్లున్న బడి పిల్లల చేత పనోళ్ళ లెక్కనే పని చేపిస్తున్నారట అక్కడి బడి సార్లు. ఆగో సార్లు చెప్పిండ్రని తలో సీపురు పట్టి పాసి మొత్తం ఊడ్చెత్తనే ఉన్నారు కదా పొల్లగాన్లు. పని చేసుట్లా తప్పు లేదు లేండ్రి,
ఆ మాటకైతే చాలా దేశాలల్లో స్కూళ్ళనే పొల్లగాన్లకు పనులు చేసుడు ఎట్లా అన్న దాని మీద క్లాసులు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇది ఇట్లా కాదు, 3 ఏళ్ల సంధి గిదే ఊడ్సుడు కార్యమట సార్లు చెయ్యంగా పొల్లగాన్లకు. మరి సార్లు చదువులు నేర్పిస్తున్నట్ట, సీపర్లు పట్టి పాషెట్ల నూకాన్నో నేర్పిస్తున్నట్ట. రేపటి రోజున పాషి నూకే కొలువుకు ఒమ్మంటారా ఎట్లా అని మస్తు గరానికి అత్తున్నారట గీ ముచ్చట తెలిసిన పొల్లగల్ల అవ్వయ్యలు. ఇప్పుడు వాళ్ళ కోపంలో చాలా న్యాయం ఉన్నది. మరి ఎందుకంటే ఓ పక్క సీఎం చంద్రాలు సారు ఆంధ్ర భావి పౌరులను ఎక్కడికో తీసుకుపోదామన్న విజన్ తోటి ఆలోచిస్తుంటే గీ బడిసార్లేమో ఇంకా పాషి పండ్లకానే ఉంచబట్టే పొల్లగాళ్ళను. వీళ్ళను ఏమనడుల్లా ఇక పాపం అవ్వయ్యలే కూలి పనులు చేసుకుంటా పొల్లగాళ్ళను చదివిస్తా అంటే మళ్ళా బల్లె కూడా పొల్లగాళ్ళ చేత గవ్వే పనులు చేయించితే వాళ్ళు ఎంత బాధపడాలి చెప్పుండి సార్లు. జర ఇప్పటికైనా ఆలోచించి చదువుకునే తందుకొచ్చే పిల్లలకు ఎసోంటి పనులు చెప్పకుండా చూసుకోండి. ఏమంటున్నాం? కనిపించేటి 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ 4వ సింహమే పోలీస్. అయితే ఈ డైలాగు చెప్పినట్టు 4వ సింహం కనబడనంత మాత్రాన పోలీస్ వేషం కట్టినోళ్ళంతా పోలీసోళ్ళు అవుతారా? నక్క వాతలు పెట్టుకుంటే పులైతుందా? కాదు కదా. కానీ గీడో కాడ ఒకడు వాతలు పెట్టుకొని ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు. చూడుండ్రి వాని కథ ఎట్లున్నదా. అబ్బా ఎంత అమాయకమైన ఫేస్ కు తగ్గట్టే శశికాంత్ అని పేరు. నోట్లు ఏలు పెడితే కొరక తట్టు కూడా లేడు కదా పాపం అని అనిపిస్తుంది కదా అనుల్లా. కానీ కాక మామూలుడు కాదుల్లో, మహానగరంలో మాయగాడు, నంబర్ 1 కిలాడి వీడు. పోలీస్ చదువు చదవందే పోలీస్ అయిండు, సివిల్స్ రాయందే ఐపీఎస్ అయిండు. మళ్ళా అట్టి పోలీస్ కూడా కాదు పోన్రి, నేను ఐపీఎస్ నని చెప్పుకొని తిరుక్కుంటా పెద్ద పెద్ద బిల్డర్లను వ్యాపారం చేసేటోళ్లను బోల్తా కొట్టించి పైసా వసూలు చేస్తున్నాడట. అంతేకాదు ఏం చదివి ఉద్ధరించిండో ఏమో తెలియదు గాని పూటకో ఏషం కడతాడట. అంటే ఓ తాప పోలీస్ అవుతాడు, ఇంకో తాప కలెక్టర్ అవుతాడు, అవసరమైతే ఎన్ఐఏ ఆఫీసర్ గా కూడా మారతాడట. షిట్కెల పని అన్నట్టు కాకకి. మళ్ళా ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రకు తగ్గట్టు నకిలీ ఐడెంటిటీ కార్డు తయారు చేసుకుని దిగుతాడట రంగంలకు. మామూలు కథలు కాదు పోన్రి ఈయనయే. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇంకా వీడే నకిలీ అంటే వీని సోకుకు గన్మెన్లను కూడా పెట్టుకొని తిరిగేటోడట. సూతట్లే కనబడతాండా లే. అపరిచితుడు సినిమాల రాము లెక్కన మస్తు అమాయకుణ్ణి అన్నట్టేగా అనత్తున్నాడు. కానీ పాపం బండింది, పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ బిల్డర్ ను బెదిరించి పైసా వసూలు కార్యం చేస్తుంటే ఫిలిం నగర్ పోలీసులు పట్టుకున్నారు. మరిగా ఈ ఉత్త పోలీసు గురించి డీసీపీ శ్రీనివాస్ సార్ ఏమన్నాడో ఈ నుండ్రి. ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల, ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ, ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సోకు చూడరు సుందరవదన అని గన్మెన్లను ఎంబడి పెట్టుకొని జిమ్ముకు పోయి అక్కడ పైసా వసూలు చేసి ఆళ్ల ఫిర్యాదు చేయంగా కాక ఇప్పుడు ఊసలు లెక్క పెడతాడన్నట్టు. కర్నూలు జిల్లా నటయింది. హైదరాబాద్ బాట పట్టి షేక్పేటకు మాకు అమ్మ అర్చిండు. ఒకప్పుడు యానిమేషన్ కోర్సు చేసిండట. అగో కాకకున్న గా టాలెంట్ చేయంగానే నకిలీ ఐడెంటిటీ కార్డులు తయారు చేసి ఏ ఆఫీసర్ కావాలంటే ఆ ఆఫీసర్ అవతారం ఎత్తి పాపం పండేదాకా ఆడిందే ఆట అన్నట్టు ఆడిండు. దొంగ పోలీస్ ఆటల పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అగో అట్లా అవతారం సమాప్తి అయింది. జమానల భామనే సత్యభామ అనే ఒక సినిమా వచ్చింది, యాదున్నా అదుల్లా? అగో కల్ట్ క్లాసిక్ సినిమా, గదెట్లా మర్చిపోతారు. కానీ దాంట్లో హీరో కమల్ హాసన్ యాక్టింగ్లో విశ్వరూపం చూపిస్తాడు. బిడ్డ కోసం ముసలామె గెటప్ ఎత్తాడు. చెప్పేదాకా కూడా తెలియదు ముసలవ్ వేషం కట్టింది కమల్ హాసనే అని. ఆ సినిమా వచ్చినప్పుడే కాదు, ఇప్పటి 20 స్కిట్స్ చూసినా కమల్ హాసన్ నట విశ్వరూపానికి ఫిదా కావాల్సిందే. గట్లుంటుంది మరి. అగో సేమ్ టు సేమ్ గట్లనే గెటప్ వేసి ఒక ఆయన యాక్టింగ్ చేస్తే పాడులోకం తప్పు పడుతున్నది. మరి ఎందుకు కావచ్చునో అర్చుకుందాం పాన్రి. ఈడ పోటువలున్నోళ్ళు ఇద్దరు కాదుల్లో ఒక్కలే. ఇటలీ దేశం బోర్గో వర్జీలియో అనే పట్టణంలో ఉండే మంటోవా అనేటాయనయే ఈ 2 పోటువలు.
ఇంట్లో బతికున్నోళ్ళనే రికార్డులలో లేపేసి పైసలు గుంజేటంత పనిమంతులున్న ఈ ఏఐ జమానాల జీవిడిచిన తల్లి బతికున్నట్టు చూపెట్టి లక్షల రూపాయలు స్వాహా చేసిండు. ఈయన తల్లి పేరు డాన్ ఓగ్లియోనట. ఆమె ఈ మోతవరి దగ్గర సేమ్ టు సేమ్ ఉంటారట. సర్కార్కేంచి నెల నెల కొంత పెన్షన్ వత్తదట ఈమెకు. ఇక ఈమె 3 ఏండ్ల కిందట పానం మంచిగా లేక ఇంట్లోనే జీవిడిచిందట. ఇక శవాన్ని తీసుకుపోయి బొందలగడ్డల పెడితే ఏమత్తదని లేని పని ముంగటేసుకున్నాడు మోతవారి. ఆమె బట్టలను వేసుకున్నాడు, నెత్తెంటికల విగ్గు పెట్టుకున్నాడు, లిప్స్టిక్ రుద్దుకున్నాడు. ఆమె లెక్కనే నడుసుడు మాట్లాడు జర్రంత అటుగా మంచిగా ప్రాక్టీస్ చేసిండు. రంగంలోకి దిగిండు. 3 ఏండ్లలో ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ తల్లి పేరు మీద వచ్చే పింఛన్ పైసలు 80 లక్షల రూపాయలు సర్కార్ తానకు గుంజిండు. ఈ నడుమ ఓ ఆఫీసర్కి అనుమానం కొట్టిందట. ముసలవ్వేంది ఇంత అల్కగా నడుతున్నది, కుతికేంది మొగోళ్ళ లెక్క మిమిక్రీ చేస్తున్నది అని అనుమానం వచ్చిందట. మెల్లగా ఈమె మీద ఓ నజరేసిర్రు. ఎట్లా నడుతున్నది ఏం కథ అని బుడ్డ కెమెరాలలో చూసి పసిగట్టిర్రు. ఫారాలు నింపాలే, ఒక పారి ఆఫీస్కు రామ్మా అని పిలిపించిర్రు. అట్నుంచి అటే స్టేషన్కు తోలుకపోయిర్రు. ఆమె కాదు ఆయన అని పర్షాన్ అయ్యిర్రు. అటెంక మోతవారి ఇంటికి పోయి షేకింగ్ చేసి పోలీసోళ్లే గుడ్లు తేలేసిర్రు. దీంట్లో ఇంకోటి విషయం ఏందంటే తల్లి శవాన్ని కూడా ఇంట్లోనే దాచిపెట్టి ఈజిప్టు మమ్మీ లెక్క మార్చిండట. ఏఐ టెక్నాలజీ వచ్చే కంటే ముందే తోపు ఆలోచన చేసినావు, నువ్వీడ కామన్ మ్యాన్ లెక్క ఉండొద్దని పోలీసోళ్ళు కటకటాల వెనక నూకిర్రు. ఏఐ టెక్నాలజీ తోటి ఫుట్బాల్ ఆడుకుంటున్న ఈ జమానాల పైసలు ఇడిపించుకోబోతున్నది ఏవలో పసిగట్టలేదంటే వీళ్ళెంత పనిమంతులో చూడుర్రే. ఏ మాటకా మాటే గాని ఈయన యాక్టింగ్ లా కమలాసన్ను మించిపోయిండు కదా. ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే పోరీనకు. ఈ ముచ్చట మీ మరల కంట్ల పడితే యాట్ కమలాసన్ అని అంటుండొచ్చు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళగలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసోడు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.